హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ లక్ష్మి అండి. ఇవాల్టి బ్లాగ్ వచ్చి మెట్టుగుట్ట క్షేత్రం అండి. దీని యొక్క విశిష్టతను గురించి ఈ బ్లాగ్లో అయితే నేను చెప్పదలుచుకున్నానండి. మెట్టుగుట్ట రామలింగేశ్వర ఆలయం హన్మకొండ జిల్లా కాజీపేట మండలం మడికొండ గ్రామంలో పుణ్యక్షేత్రంగా వెలిసిందండి. దీనికి ఇంకొక పేరు కూడా ఉంది. దీని మణిగిరి అని కూడా అంటారండి. కాకతీయుల కాలంలో వేంగి చాళుక్యులు మెట్టిగుట్ట క్షేత్రం ఎంతో ప్రాచుర్యం పొందింది అనడానికి ఎన్నో ఆధారాలు ఉన్నాయండి. కాకతీయ ప్రభువులు దీపదీప నైవేద్యాల కోసం 450 ఎకరాల మాన్యాన్ని ఇచ్చారండి. మెట్టుగుట్ట క్షేత్రంలో 2 ప్రధాన ఆలయాలు కూడా ఉన్నాయి. అందులో ఒకటి రామాలయం, మెట్టు రామలింగేశ్వర ఆలయం అండి. ఈ క్షేత్రం శివకేశవుల మధ్య గురించి చాటి చెప్తుందండి. ఇక్కడ శివాలయం, రామాలయం ఎదురెదురుగా ఉంటాయి. ఈ క్షేత్రంలో లింగం కాశీలోని విశ్వేశ్వరుని పోలి ఉంటుంది. మెట్టుగుట్ట మీద నేత్రాకారంలో ఉన్న గుండంలో నీళ్లు కాశీలోని గంగాజలంగా భావిస్తారు. కాబట్టి ఈ క్షేత్రాన్ని దక్షిణ కాశీ అని కూడా అంటారండి. ఈ లింగం ఇప్పటికీ 45 డిగ్రీల కోణంతో పెరుగుతుందని నమ్ముతున్నారండి. ఈ గుట్ట మీద వీరభద్రస్వామి, ఆంజనేయ స్వామి, సరస్వతీదేవి కొలువై ఉన్నారండి. ఈ ప్రాంతంలో నవగుండాలు ఉన్నాయి. ఒక్కొక్క గుండానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుందండి. మెట్టుగుట్ట మీద 2 చూడముచ్చటైన శిఖరాల జంట ప్రజలనైతే ఆకర్షిస్తుందండి. భీముడి భార్య హిడింబి గజ్జకాయలు ఆడి అవి ఒకదాని మీద ఒకటి పేర్చినందువలన అవే ఇప్పుడు శిఖరాలుగా ఉన్నాయని స్థానికులు అంటుంటారండి. ప్రతి ఏటా శివరాత్రి ఉత్సవాలు, బ్రహ్మోత్సవాలు, అలాగే శ్రీరామనవమి ఉత్సవాలు, కార్తీక దీపోత్సవం ప్రత్యేకంగా నిర్వహిస్తారండి. ఈ అద్భుత ఆలయాలు హైదరాబాదు హన్మకొండ జాతీయ రహదారి అయిన కాజీపేట రైల్వే స్టేషన్కి అతి దగ్గరగా ఉన్న మడికొండ ప్రాంతంలో ఉంటుందండి. ఇప్పుడు ఈ వీడియోలో మీకు చూపిస్తున్న విధంగా గుట్ట పైనుంచి చూస్తే మనకి రైల్వే స్టేషన్ అనేది కూడా కనిపిస్తుందండి. చూడండి, 2 ట్రైన్ల కలయికైతే 2 ప్లాట్ఫామ్ నుంచి ట్రైన్స్ వస్తున్నాయండి. యాక్చువల్గా అయితే అక్కడ గూడ్స్ ట్రైన్స్ వస్తున్నాయి. చూడండి అవి ఎలా కలుస్తున్నాయి అనేది నేను ఈ వీడియోలో అయితే షూట్ చేశానండి. చూడండి ఎంత బాగుందంటే చుట్టూ ఉన్న ప్రాంతం కూడా ఎంత అందంగా చూపిస్తున్నారో చూడండి, ఎంత బాగుందో. అలాగే ఈ ట్రైన్లు అటొకటి ఇటొకటి వస్తున్నాయి, చూసారా అండి. చూడడానికే చాలా బాగా అనిపించిందండి, అందుకే షూట్ చేశాను నేను. మీకు కూడా నచ్చిందనే భావిస్తున్నానండి. చూడండి, ఇదంతా కూడా ఈ ప్రాంతాన్ని అయోధ్యపురం అంటారండి. ఇదంతా కూడా బ్యాక్ సైడ్ అంతా అయోధ్యపురం అంటారు. చూడండి ఎంత బాగుందో క్రాసింగ్. 2 ట్రైన్ల క్రాసింగ్ చూడడానికే చాలా బాగుందండి. ఇప్పుడు నేను చూపిస్తున్న ఇందాక మీకు చెప్పానండి హిడింబి శిఖరం అని చెప్పాను, అదేనండి. ఇదైతే గుట్ట మీద ఉన్నటువంటి కోనేరండి. దీంట్లోనే బతుకమ్మలు ఆడి అందరూ కూడా మహిళలందరూ కూడా బతుకమ్మ ఆడి ఈ గుట్ట మీద ఇందులో అయితే ఆ బతుకమ్మలు నిమజ్జనం చేసినప్పుడు చూడడానికైతే చాలా అందంగా ఉంటుంది. అలాగే వినాయకుడిని కూడా అందులో నిమజ్జనం చేస్తారండి. ఇదైతే గుట్ట మీద ఉన్నటువంటి కొన్ని గుండాలు ఉంటాయని చెప్పాను కదండి, అందులో గుండం అండి. ఆ రైల్వే ట్రాక్ అని కానీ, చాలా గుండాలని కానీ, ఈ చుట్టూ వాతావరణం కానీ, చల్లటి గాలి, ఇదండి నిత్యాన్నదానం అండి. ఈ గుట్ట మీద నిత్యాన్నదాన సత్రం అయితే ఉంటుందండి. ప్రతిరోజు కూడా గుట్ట మీదకు వచ్చినటువంటి భక్తులకి నిత్యాన్నదానంలో పాల్గొనే అవకాశం అయితే కల్పించారండి దేవస్థానం వారు. అలాగేనండి ఇక్కడ మీరు చూస్తున్నది రైల్వే వ్యాగన్ ఫ్యాక్టరీ అండి. ఇదైతే కొత్తది స్టార్ట్ అయింది, గవర్నమెంట్ శాంక్షన్ చేసింది, కడుతున్నారండి. ఇంకా మనం గుట్ట మీద అయితే అంతా చూసామండి. ఇప్పుడు కిందకి వెళ్తున్నాం. చూడండి గోకులం అయితే కనిపిస్తుంది, కృష్ణుడు ఉంటారండి. ఆ గోకులం నుంచి కిందకి దిగుతుంటే కొంచెం ముందుకు వస్తుంటే మనకి గణేష్ టెంపుల్ ఉంటుందండి. నేనైతే గుట్ట పైనుంచి షూట్ చేశానండి. గణేషుడి టెంపుల్ ఉంటుంది. ఆయన్ని మొట్టమొదటగా గణేషుని దర్శనం చేసుకొని గుట్ట మీదకి వెళ్తారండి. నేను పైనుంచి షూట్ చేస్తున్నాను కాబట్టి మీకు ఈ విధంగా చూపిస్తున్నాను. గణేషుని దర్శనం చేసుకొని ఆ తర్వాత రాముల వారిని, ఆంజనేయ స్వామిని, అలాగే శివుణ్ణి కొలుచుకుంటూ భక్తులు ఎంతో పరవశంతో కిందకి వస్తారండి. ఇదంతా కూడా గుట్ట పైకి వెళ్ళి దిగే ప్రాంతం అండి. నేను అంతా కూడా మీకు చూపించదలుచుకొని ఈ విధంగా షూట్ చేశానండి. చూడండి ఎంత బాగుందో ఇక్కడ. అలాగే ఈ గుట్ట మీద ఇదంతా ఘాట్ రోడ్ అండి. ఘాట్ రోడ్డు మొత్తం ఘాట్ రోడ్ లాగా వస్తుందండి. గుట్ట పైకి వెళ్ళడానికి కూడా నడిచి కూడా వెళ్ళొచ్చండి. ఈ పక్క నుంచి మనకు స్టెప్స్ కూడా ఉంటాయి, నడిచి వెళ్ళొచ్చు. నడిచి ఆ స్టెప్స్ మార్గం కూడా త్వరగా గుట్టపైకి ఎక్కే ఏర్పాటు వస్తుందండి. ఇదంతా కూడా ఇప్పుడు ఈ మధ్య కన్స్ట్రక్షన్ అవుతుందండి. రోడ్డు కొంచెం ప్రాబ్లం అయింది, దానివల్ల ఎక్స్టెన్షన్ చూస్తున్నారండి రోడ్డు. ఇదిగోండి ఇప్పుడు మీకు ఇందాక చెప్పినట్టు బతుకమ్మలు
పెట్టి ఆడి ఈ బతుకమ్మలు ఇందులో నిమజ్జనం చేస్తారండి. ఇది చాలా లోతు ఉంటుందండి. ఇది ఆ లోతు ఉండడం వలన ఇందులోకి ఆ రోజు నిమజ్జనం చేసే రోజు కూడా అందరూ ప్రతి ఒక్కరు కూడా నిమజ్జనం వేరే వాళ్ళు వచ్చి నిమజ్జనం చేస్తారండి. మా గణేశుడిని అయితే ఎప్పుడు మేము నిమజ్జనం చేసుకోవాలనుకున్నా మేము ఇందులోనే నిమజ్జనం చేస్తామండి. చూడండి, కోనేరు అయితే చాలా బాగుంది. మేము కార్తీక మాసం దీపం వెలిగించి ఒత్తులు వదలాలన్నా, అలాగే బతుకమ్మలకు కానీ గణేశుడికి కానీ ఈ కోనేరు అయితే బాగా ఇదవుతుందండి. చూసారా, గుట్ట కూడా నేను మళ్ళీ పైకి ఎంత అందంగా ఉందో నేను వీడియో అయితే తీశాను. ఆ రోజు మా వారు, నేను, మా బాబు తొలి ఏకాదశి రోజు టెంపుల్కి అయితే వెళ్ళామండి. భగవంతుడిని అయితే దర్శనం చేసుకున్నాము. మాకైతే మా ఇల్లు కూడా ఇక్కడేనండి. మాకు ఆ భగవంతుని సన్నిధిలో ఇల్లు దొరకడం అనేది మాకు చాలా అదృష్టం చేసుకున్నామండి మేమైతే. చూడండి, ఇంకా కిందికి వెళ్ళిపోదాం. వెళ్తున్న కొలది మనకి పోచమ్మ తల్లి దేవాలయం కూడా ఉంటుందండి. ఈ మా మడికొండ ప్రజలని, అలాగే అయోధ్యపురం వాసుల్ని, అలాగే గుట్ట కింద ఉన్నటువంటి ప్రజల్ని కూడా ఆ తల్లి ఎప్పటికీ చల్లగా చూస్తుందండి. ఇంకా ఆ తల్లి దర్శనం కూడా చేసుకుందామండి. ఇదిగోండి, మనమైతే ఇంకా దగ్గరగా పోచమ్మ తల్లి సన్నిధికి అయితే వస్తున్నామండి. ఇదిగోండి, మనం గుట్ట దిగి కిందకి వస్తుంటే మనకి కిందనే ఉంటుందండి పోచమ్మ తల్లి ఆలయం. మరి రండి, ఆ తల్లి ఆలయాన్ని కూడా మనం సందర్శించుకుందామండి. పోచమ్మ తల్లి ఆలయం రోజు అందరూ కూడా ఆమె బోనాలు ఇచ్చే టైంలో అయితే అస్సలు ఖాళీ ఉండదండి. చాలా జనం ఉంటారు. అలాగే బోనాలు కూడా చాలా వరకు చూడడానికి ఆ రోజు వచ్చే ప్రజలతో చాలా సందడిగా ఉంటుందండి. ఇదేనండి పోచమ్మ తల్లి దేవాలయం. మరి రండి, లోపలికి వెళ్ళి ఆ తల్లిని అయితే సందర్శించుకుందామండి. ఇదిగోండి, మనం లోపలికి వెళ్ళిన తర్వాత ఇలాగా ముందుగా మనకి ఆ తల్లికి పసుపు కుంకుమ వేసుకొని ఇలా దండం పెట్టుకునేటట్టు ఉంటుందండి. ఇలా దండం పెట్టుకున్న తర్వాత మనం 3 ప్రదక్షిణలు అయితే చేసుకొని ఆ తల్లిని దర్శనం చేసుకోవచ్చండి. మనం కొంతమంది వడి బియ్యం పోసుకుంటారు, అమ్మకు చీర సారెలు సమర్పించుకుంటారండి. అలా మొక్కుకున్న వాళ్ళు మొక్కుకున్నట్టు చేసుకుంటారు. ఈ తల్లి మా యొక్క గ్రామాన్ని కానీ మా చుట్టూ పరిసర ప్రాంతాలను కానీ సంరక్షిస్తుందండి. ఈ తల్లి మా మీద నమ్మకం చాలా. ఇంకా మాకైతే మా ఇంటిపై నుంచి చూస్తే ఈ పోచమ్మ గుడి కానీ, అలాగే మెట్టుగుట్ట క్షేత్రం కానీ అన్నీ కూడా చాలా చక్కగా కనిపిస్తాయండి. ఇటువంటి క్షేత్రంలో మేము ఉండడం మేము చేసుకున్న అదృష్టంగానే భావిస్తున్నాం. అలాగే ఈ వీడియోలో చూస్తున్న విధంగా మా పైనుంచి చూస్తే ఎంత అందంగా ఉందో ఒక్కసారి మీరు కూడా చూసేయండి. నేను ఇందాక చెప్పినటువంటి శిలలు కానీ, గుట్ట కానీ అంతా కూడా చాలా చక్కగా కనిపిస్తుందండి. మీకు గనక ఈ యొక్క వీడియో నచ్చినట్టయితే నా యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే నా యొక్క కొత్త ఛానల్ లక్ష్మీ శ్రీనివాస్ వ్లాగ్స్ను కూడా మీరు ఆదరిస్తారని నేను ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.